2023 ఎన్నికలకి ఒక నెల రోజుల ముందు అంటే నవంబర్ మాసంలో 2023 ఒకసారి అందరూ గుర్తుంచుకోండి నేను చెప్పేది 2023 నవంబర్లో కేటీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మంత్రిగా వారు స్థానికంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని తర్వాత నన్ను అప్పుడు ఉన్నటువంటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ లో పిలుచుకొని స్థానికంగా ఒక ఐటీ టవర్ నెలకొల్పుదాం అనుకుంటున్నాము. మరి మీరు ఏం చేయగలుగుతారంటే నేను ఆ రోజు అప్పటికే స్థానిక అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు అమెరికా రావడం అక్కడ ఉన్నటువంటి ఒక 50 మంది ప్రజాప్రతినిధుల్ని కంపెనీ ఓనర్లని కల్పించిన రోజు కల్పించి వాళ్ళతో ఒక 500 జాబ్లకు ఆ రోజు కమిట్మెంట్ ఇప్పించిన. ఆ రోజు తక్షణమే అదే మాట నేను ప్రగతి భవన్లో కేటీఆర్ గారికి అప్పుడున్న మంత్రి గారికి చెబితే 25 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు వెచ్చించి ఇదే రామగుండం మన స్టేడియంలో ఆ రోజు పక్కనే మీకు గుర్తుంటది ప్రెస్ మిత్రులకి ఆ రోజు అక్కడ రిబన్ కటింగ్ చేసి ప్రారంభించారు పనులు. 25 కోట్లు ఆ రోజు శాంక్షన్ అయింది. మరి ఐటీ టవర్ ఏడవేందండి నాకు అర్థమైతే మక్కన్ సింగ్ ఏం చేసిండు అది హుష్కాకి అయిపోయింది. 15,000 కోట్లు పెట్టి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చే బదులు దాంట్లో పావు మందం ఒక 3,000 కోట్లు పెడితే మీకు ఇక్కడ 25,000 ఉద్యోగాలు కల్పించవచ్చు మిగతా రంగాల్లో. ఇంకా కాలుష్యం వెదజల్లే రంగాలే మీకు కావాలి. ఇలా రోజుకి 8 మంది మరణిస్తున్నారు గోదావరి ప్రాంతంలో. కిడ్నీ బాధితులు కానివ్వండి, గుండెపోట్ల వల్ల కానివ్వండి, లంగ్స్ బాధితులు. ఇవేవి మీకు పట్టవా? కేవలం మీ కమిషన్ల ద్వారా మీరు జేబులు నింపుకునే విధానం తప్ప ప్రజలకు ఏమన్నా మంచి పని చేద్దామన్న ఆలోచన ఉందా మీకు?